ఏపీలో వారందరికీ పింఛన్ల కట్ రెండోసారి నోటీసులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో అనర్హుల ఏరివేతకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా దివ్యాంగు పింఛన్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సదరం శిబిరాల ద్వారా వైకల్యం పరీక్షకు నిర్వహించారు. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈ పరీక్షకు హాజరు కాలేదు. అలాంటి వారికి ఇప్పటికే నోటీసులు పంపించారు. అయితే ఇప్పటికే కొంతమంది లబ్ధిదారుల నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో మరోసారి నోటీసులు పంపిస్తున్నారు. సదరం శిబిరాల్లో వైకల్యం పరీక్షలు చేయించుకోని వారికి ఆగస్టు నెలలో పింఛను కూడా కొన్ని చోట్ల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో అధికార పగ్గాలు చేపట్టగానే పింఛన్లు పెంపు నిర్ణయాన్ని టీడీపీ కూటమి సర్కార్ అమలు చేసింది. అయితే దివ్యాంగులు పింఛన్లు జారీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. వైకల్యం తక్కువగా ఉన్నవారు కూడా వైకల్యంగా ఎక్కువగా ఉన్నట్లు సర్టిఫికేట్లు ద్వారా చూపించి పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి అనర్హులపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే దివ్యాంగ పింఛన్లో అనర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. 2025 ఫిబ్రవరి నెల నుంచి సదరం శిబిరాలను నిర్వహిస్తుంది. దివ్యాంగ పింఛను పొందుతున్న వారికి పునఃపరిశీలించి వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారికి గుర్తించారు. సదరం శిబిరాలకు రావాలంటూ నోటీసులు జారీ చేయగా కొంతమంది గ్రేడ్జరయ్యారు. అలాంటి వారికి ఆగస్టు నెలలో పింఛన్లు అందించలేదు. అయితే కొంతమంది సచివాలయాల హెల్పర్ అసిస్టెంట్లు సాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ చేయడంతో పింఛన్ సొమ్ము పొందగలిగారు. మరో కొంతమంది లబ్ధిదారుల నుంచి నోటీసులపై ఎలాంటి స్పందన లేదు. సదరం పునఃపరిశీలనకు రావాలంటూ సెర్ప్ జారీ చేసిన నోటీసులకు బదులు లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి రెండోసారి నోటీసులు పంపిస్తున్నారు. అధికారులు సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించారు. తేదీలు, కేటగిరీల వారీగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు సదరం కేంద్రాల్లో వైకల్య పరీక్షకు పూర్తి అయిన తర్వాత ఆ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఆన్లైన్లోనే అప్డేట్ చేయకపోవటం వలన కూడా ఆగస్టు నెలలో కొంతమందికి పింఛన్లు రాలేదని సమాచారం. ఇది ఇలా ఉంటే వైద్యుల కొరత, ఇతర కారణాలతో కొన్ని చోట్ల సదరం పునఃపరిశీలనలో జాప్యం జరుగుతుంది. ఈ పునఃపరిశీలన పూర్తి చేసి అనర్హులను వేరువేసి మరింత మంది అర్హులకు లబ్ధి చేకూరాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.